ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అసలు ఓవరాల్ గా ఎలక్షన్ కమిషన్ కి ఎటువంటి అప్డేట్ వస్తుందో ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. తుది ఫలితం వచ్చేంత వరకు కూడా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? అసలు ఎలక్షన్ కమిషన్ కు ఏం అప్డేట్ వస్తోంది? రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు రెండో విడతలో 85.76% మాత్రం పోలింగ్ నమోదైంది. ఇలా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా అయింది. 92% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 76% పోలింగ్ నమోదైంది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 3,911 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 29,000 పైచిలకు వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఆలస్యంగా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే 1 గంట తర్వాత క్యూ లైన్ లో నిల్చున్నారో వారందరికీ కూడా ఓటేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కాబట్టి ఆ ప్రక్రియ ముగిసేసరికి కొంచెం ఆలస్యమైంది. ఆ తర్వాత అది 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో చిన్న గ్రామ పంచాయతీల్లో తొందరగా రిజల్ట్స్ వెంటనే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉండే బ్యాలెట్స్ అన్నింటినీ కూడా 25 బండిల్స్ కట్టి సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అందులో సర్పంచ్ కి సంబంధించి కావచ్చు, వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సెగ్రిగేట్ చేసిన తర్వాత వాటిని కౌంట్ చేయడం కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాలు కొంత ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు పూర్తిగా ఈ రోజు రాత్రి వరకు కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు మనం చూసాం. మొదటి విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఒక టేబుల్ మీద మాత్రమే కౌంటింగ్ జరిగేది. ఈ ఓట్లకు సంబంధించి ఓట్లన్నింటినీ కూడా ఒకే టేబుల్ మీద మాత్రమే లెక్కించారు. తద్వారా రెండో రోజు కూడా ఓట్లను లెక్కించడానికి సమయం పట్టింది. చాలా టైం తీసుకున్నది. కాబట్టి ఇప్పుడు అలాంటి సమయం వృధా కాకుండా ఉండడం కోసం ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైతే అంటే ఓటర్ల ఎక్కువగా ఉన్న దగ్గర కావచ్చు, పోలింగ్ ఎక్కువ అయిన దగ్గర వెంటనే 2 టేబుళ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా ఎక్కువ ఉంటే పోలింగ్ ఎక్కువ అయిన దగ్గర 3 టేబుళ్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాబట్టి కొంచెం త్వరగానే రౌండ్స్ పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో 1, 2, 3 టేబుళ్ల మీద జరుగుతున్న కౌంటింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఫాస్ట్ గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో చాలా వరకు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెంటనే వార్డు సభ్యులతోటి ఉప సర్పంచ్ కు సంబంధించిన ఎన్నికను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కంప్లీట్ అయిపోతేనే పంచాయతీ ఎన్నికల కంప్లీట్ అయినట్టుగా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు అయితే ఆయా జిల్లాలకు కావచ్చు, ఆ జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఎన్నికల అధికారులకు సూచన చేయడం జరిగింది. పరిస్థితులకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇప్పటికీ కొన్ని పంచాయతీ ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటే అక్కడ అందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే కొంత ఆలస్యంగా జరుగుతుందని ఏజెంట్లు గగ్గోలు పెట్టడం కావచ్చు, అదేవిధంగా కొన్ని ఓట్లను గుర్తించే దగ్గర కొంత తికమక పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఉదయం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తిలో ఒక వార్డుకు సంబంధించి అసలు పోటీ చేస్తున్న అభ్యర్థికి సంబంధించిన గుర్తే లేకుండా పోయింది. దాదాపు 58 మంది ఓట్లు వేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న ఓటర్లు చెప్పడంతో ఆ క్యాండిడేట్ కూడా గుర్తించి అప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే మళ్ళీ ఆ పోలింగ్ ప్రక్రియను ఆపేసి మళ్ళీ కొత్తగా ఆ పోలింగ్ సంబంధించిన పత్రాలు, బ్యాలెట్ పత్రాలు అన్నింటినీ కూడా మళ్ళీ ముద్రించి తీసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కొన్ని కన్ఫ్యూజన్స్ జరుగుతున్నాయి, కొంత ఆలస్యం అయితే జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నైట్ వరకు కూడా పూర్తి స్థాయి
2911 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చూసాం, అంటే మొదటి విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే 84.72% పోలింగ్ నమోదైంది. అందులో కూడా దాదాపు 2000 పైచిలుకు స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత 1300 పైచిలుకు స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 900 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 350 వరకు కూడా స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇతరులకు కూడా ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధం లేకుండా జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి ఇందులో పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే బలపరిచారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. చాలా వరకు కొన్ని అండర్స్టాండింగ్స్ మధ్య వారంతా కూడా ఇతరులుగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇతరుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని కూడా చెప్పవచ్చు. ఈ పూర్తి రిజల్ట్ వచ్చేసరికి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.